కావేరీ నీటి కోసం తమిళ రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది. నెల రోజులుగా ఢిల్లీలో వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న అన్నదాతలు ఈ రోజు మరో వినూత్న నిరసనకు దిగారు. తమ మూత్రం తామే తాగారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా కర్ణాటక కావేరీ నీళ్లివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులే దేశానికి వెన్నెముక అని చెప్పే పార్టీలు ఎన్నికలు ముగిశాక తమను బానిసల్లా చూస్తున్నారన్నారు. అందుకే ఇంతవరకు పాలక పార్టీ తమ గురించి పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. मोदी क्या करता है? అర్ధనగ్న ప్రదర్శనలు, నోట్లో ఎలుకలు, ఇలా కనీవిని ఎరుగని రీతిలో జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలిపిన రైతులు చివరకు పీఎం ఆఫీస్ ముందే నగ్న ప్రదర్శన కూడా చేశారు. అయినా కేంద్రం దిగిరాలేదని రైతుల్లో ఆగ్రహం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రుణమాఫీ జరిగినా మిగతా డిమాండ్ల మాట ఏమిటని రైతులు నిలదీస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలంతా వచ్చి పరామర్శించినా రైతుల సమస్యపై పార్లమెంట్లో చర్చ మాత్రం జరగలేదు. ఇక తమిళనాడు రాజకీయాలు సరేసరి. పాలక పార్టీలో సంక్షోభంతో రైతుల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. Regarding Kaveri water dispute and drought relief fund, during the election only, all the political parties, the ruling parties are saying we are the backbone of India. After the election, they refuse to see us. They are thinking that we are, the farmers are the slaves of India. So that's the reason nobody sees us. So we demand the Kaveri Management Board. Even the Supreme Court direct the Karnataka government, central government release water to the Tamil Nadu, but Karnataka refuse it. In federal set of state, central must be instructed to release the water in the Kaveri. They have not released the water. There will be a Kaveri Water Management Board. They will decide how